కొమ్ములు తీసిన సంఘటన మనం చూసాం. 5 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరస్కరించారో చూసాం. మాకైనా అంతే, వాళ్ళకే కాదు మాకైనా అంతే. అధికారం ఉందా కానీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఆఖరి జరిగేది మనం చూసాం. గత ప్రభుత్వ నిర్వాహకాన్ని మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉపయోగించుకుంటూ వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇవాళ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అమలవుతోంది. అలాగే రేపు హెల్త్ రంగంలో కూడా కొంచెం పెనుమార్పులు తీసుకొని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. విద్యారంగంలో సమూల మార్పుల కోసం లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మూతబడిన సంస్థలన్నింటినీ తెరిపించడం కోసం ప్రయత్నం జరుగుతుందని సవినీయంగా మనవి చేస్తూ ఇవాళ నా వరకు నేను మన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాను. అనేక రోజులుగా అధికారులతో వరుస సమావేశాలు పెట్టుకోవటం, నాకున్న అనుభవం అంతా వాళ్ళకి చెప్పి ఏమేం కావాలో చేస్తున్నాం. నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాజెక్టు కానీ, ఇవాళ గ్రామాల్లో మురుగునీటి పారుదల సమస్య తీవ్రంగా ఉంది. నగరానికి సంబంధించిన మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. ఇవాళ భారీగా ఇబ్బందులు ఉన్నాయి. అవుట్లెట్స్ లేవు ఎక్కడా కూడా. గతంలో పాడుపెట్టిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అన్నీ నడిపిస్తూ ఉన్నాం, మళ్ళీ తెరిపించాం. మంచినీటి పథకాలన్నీ తెరిపిస్తూ ఉన్నాం. పాత బకాయిలన్నీ చెల్లించుకుంటూ గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. మన నియోజకవర్గంలో భారీగా రోడ్లు వేస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే ఎంఎన్ఆర్జీస్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏ పనులు అయితే ఆగిపోయినాయో వాటన్నిటిని మళ్ళీ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. వేగంగా కంప్లీట్ రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ కొత్త వర్క్స్ అని చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయి కంప్లీట్ అయ్యేలాగా, శానిటేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా మంచి నీటికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. జల మిషన్, కేంద్రం ఇచ్చిన జల మిషన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మరలా ఇవాళ 70,000 కోట్లకి తోటి ఆ పథకం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. త్వరలో శాంక్షన్ అవుతాయి. ప్రతి గ్రామానికి ఇంటింటికి మంచినీరు ఇవ్వాలి. నగరంలో కానీ గ్రామాల్లో కానీ ప్రాజెక్ట్ని త్వరలోనే పట్టాలు ఎక్కించి ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తామని సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇదమ్మా పెద్ద దోషి. విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు. అనేక సంస్థలు మోసం చేశాడు. విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు. లక్షల కోట్లు సంపాదించాడు. ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ కాకినాడ సీపోర్ట్ చూసాం. అల్లుడికి ఈయంకుడికి కట్టబెట్టాడు. అవన్నీ కూడా సజ్జలు అవన్నీ. ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది. రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డితో రెండో ముద్దాయి. ఆనాడు నాడు నేడు కూడా రెండో ముద్దాయి. ఆయన ఎందుకు రాజీనామా చేస్తుంటే తప్పుపోదాం అనుకుని రాజీనామా చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు. చేస్తారని నేను అనుకోను, చేర్చుకుంటారని నేను అనుకోను. దివాన్ చెరువు, లాలా చెరువు, వేమగిరి మన ప్రాంతంలో శాంక్షన్ అయినాయి. దివాన్ చెరువు టెండర్లు కూడా అయిపోయినాయి. ఇవాళ కొత్తగా మేము అడుగుతుంది బొమ్మూరు ఒకటి ఆగింది. బొమ్మూరు బ్లాక్ స్పాట్ కాదన్నారు. బ్లాక్ స్పాట్ అని వాళ్ళు చూపించాం. అలాగే అండర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు కావాలి. కొన్ని బాక్స్ కలవట్లు కట్టాలి. మురుగునీరు వెళ్ళే చోట మొత్తం 6 చోట్ల బాక్స్ కలవట్లు కట్టాలి. వాళ్ళంతా పొద్దునంతా అధికారులు అందరం తిరిగాం. జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, ఆనా వెంకటప్పారావు రోడ్డు, ఉకుంపేట అండర్ పాస్లు కావాలి. అలాగే సర్వీస్ రోడ్లు కావాలి. బొమ్మూరు లాంటి చోట సర్వీస్ రోడ్లు కావాలి. కడియం అంతా చూసాం. కడియం దగ్గర కొన్ని బాక్స్ కలవట్లు కట్టాలి. అక్కడ రోడ్డు వైడనింగ్ చేయాలి. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం అంతా ఇవాళ అధికారులందరూ ఎండబెట్టుకొని చూపించాం. అవన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నారు త్వరలో. ఎందుకంటే సమగ్ర ప్రణాళిక ఎప్పుడో పట్టాలకి ఎక్కాల్సిందని రద్దు చేశారు. ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఆనాడు ఎంపీ వాళ్ళు చేసిన తెలివి తక్కువ తన వల్ల వచ్చిన ప్రాజెక్ట్ అంతా పోయింది. మళ్ళీ ఇవాళ తిరగదోడి ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే మోరంపూడి రోడ్డు కంప్లీట్ అయిపోయింది. కింద రోడ్లు వేయాలి, సర్వీస్ రోడ్లు వేయాలి. కొంత అవన్నీ కూడా చూపించాం. ఏం కావాలో వైడనింగ్లు ఎలా చేయాలో రాబోయే పుష్పాలకి ఏవేవి అనుసంధాన రోడ్లు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం. అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి దాదాపుగా 700-800 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్. పెద్ద వెరీ బిగ్ ప్రాజెక్ట్. దాని మీద కూడా ఇప్పుడు ఎస్టీపీ అవుతుంది, 50 MLD అవుతుంది, 30 MLD కూడా మళ్ళీ స్క్రీనింగ్ చేసుకొని 80 MLD స్క్రీనింగ్ పెడుతున్నాం. దాని మీద కూడా వర్కౌట్ చేసుకొని, ఎందుకంటే మొత్తం రాజమండ్రి మురుగంతా నా నియోజకవర్గంలోకి వచ్చి పడిపోతుంది. మొత్తం కూడా భయానకమైన పరిస్థితి.
దాన్ని క్లియర్ చేయడం కోసం ఏదైతే నమో నమామి ప్రాజెక్ట్ కింద నమామి కింద ఎలా చేశారో కాశీలో మోడీ గారు, అలాగే నిన్న పుష్కరాలకి అక్కడున్న ఉత్సవాలకి భారీగా నిధులు ఇచ్చారు, కుంభమేళాకి భారీగా నిధులు ఇచ్చారు. అలాగే మనకి కూడా ఇవ్వమని, ఎందుకంటే ఇదివరకంటే ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపడింది కనుక భారీగా యాత్రికులు వస్తారు పుష్కరాల నాటికి డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రం చేయాలి, మంచినీటి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ప్రణాళికలు చేయించాం, ఆల్రెడీ ఉన్న అనుభవంలో చెప్పాం. ప్రాజెక్ట్ అంతా తయారవుతుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సన్నాహక మీటింగ్ కూడా జరగబోతుంది. దానిలో కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఎందుకంటే ఆఖరి నిమిషంలో హడావిడిగా కార్యక్రమాల కంటే ముందే చేయాలనేది మా ప్రధానమైన సమస్య. డ్రైనేజ్ రాజమండ్రి రోడ్లు వైడనింగ్, అప్రోచ్ రోడ్లు రావడం, ఒక సర్వీస్ రోడ్లు కూడా పెంచడం అనేది విజయంగా ముందుకు సాగుతాం. చంద్రబాబు చెప్పేస్తాడు డబ్బులు పాలు అయిపోయాను, రాష్ట్రానికి ఏం చేయాలని. ఎమ్మెల్యేలేమో సంపాదించే పనులు పడ్డారని తాజాగా హాట్ కామెంట్స్ చేయాలి. వాళ్ళకి అలవాటు కదా, ఓళ్ళ మీద పడి వేల ఎకరాలు దోచుకుంది. వాళ్ళు వేల ఎకరాలు దోచుకుంది అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళే కదా. మైనింగ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళ భయానకం చేసి రాయించుకున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా రాయించుకున్నారు. ఇవాళ అవన్నీ విచారణలోకి వచ్చాయి. అప్పులు 9.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు మీరు. ఇవాళ అప్పు వడ్డీ కట్టే పరిస్థితిలో ఉన్నాం. ప్రయత్నం జరుగుతుంది. ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చారు, ఇష్టారాజ్యమైన వడ్డీలు తెచ్చారు. ఇవాళ కేంద్ర శాఖతో వడ్డీలు తగ్గే కార్యక్రమం అమలు చేసుకుంటూ ఉన్నాం, నిధులు తెచ్చుకుంటున్నాం. ఆ నిధులతోటి పాటు డెవలప్మెంట్ కనపడుతుంది. అంతేగాని వాళ్ళలాగా దోపిడీ చేయలే. కేంద్రీకృత దోపిడీ, ఏ రంగంలో దోపిడీ చేయలేదు. ఆఖరికి పిల్లలకి ఇచ్చే పాఠ్యపుస్తకాల్లోనూ దోపిడీ, పేదవాడికి ఇచ్చే బట్టల్లోనూ దోపిడీ, పిల్లలకి ఇచ్చే ఆహారంలోనూ దోపిడీ. అలాంటి దోపిడీ వ్యవస్థను నడిపిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారే? ఇవాళ అభివృద్ధి కనపడుతుంది. ఇప్పుడు మేము తిరుగుతున్నాం, రోడ్లు రండి, మీరంతా ఒక రోజు 2 వ్యాన్లో తిరుగుదాం. 6 నెలల్లోనే ఏం చేయగలుగుతున్నాం చూపిస్తున్నాం. మేము 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాను. నేను అప్పుడు ఎమ్మెల్యేనే, ఎందుకు ఒక్క రోడ్డు కూడా చేయలేకపోయాను? ఎన్నికలప్పుడు మాత్రం హడావుడిగా శంకుస్థాపనలు చేసి వదిలేశారు కొన్ని. ఎన్నికల రోజున కలెక్టర్ గారు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లా పనిచేసింది. 2 కోట్లు సిఎస్ ఎమ్మెల్యే గ్రాంట్ కూడా కనీసం ఇంప్రూవ్మెంట్ చేయలేకపోయాం. 5 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఇవాళ ఎందుకు చేయగలుగుతాం? 20 కోట్ల రూపాయల పనులు 2 నెలల్లో కంప్లీట్ చేయగలుగుతున్నాం. క్వాలిటీ ఆఫ్ వర్క్. మరి ఎంపీ అయోధ్య పెట్టి కూడా పార్టీ మారుతారంటున్నారు. కానీ ఆయన ఏమో నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, పార్టీలో అన్నాక ఒడిదుడుకులు ఉంటాయన్నారు. ఎమ్మెల్సీల మీద కూడా ఒత్తిడి ఉంది, కానీ వాళ్ళు సర్దుకోవాలి, అప్ అండ్ డౌన్స్ అనేది రామిరెడ్డి చెప్తున్నారు. అంటే ఇప్పటికే వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఇష్టం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకటి పార్టీలో చేర్చుకునేటప్పుడు వాళ్ళ మెరిట్స్ డిమెరిట్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ ఇందాకనే చెప్పాను, పార్టీ అంచెలంచెలుగా కింద నుంచి ప్రమోషన్ రావాలనేది నా బట్టి వాళ్ళ ఆలోచన విధానం. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పైనుంచి స్కైలాబులు అక్కర్లా.